శుభములు కలుగు నీకు. వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. అలా అనకమ్మా. అమ్మా, ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఇదంతా నన్ను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడానికేనా? నేనొకటి అడుగుతాను, చెప్తావా? ఇప్పుడు నీకు అత్తగారింట్లో జరిగినట్టే నీ స్నేహితురాలికి ఎవరికన్నా జరిగిందనుకో, తను నీలాగే ప్రవర్తించి బయటికి వచ్చేసిందనుకో, అప్పుడు నీ స్నేహితురాలికి నువ్వేం చెప్తావు? నాకు తెలుసమ్మా, నువ్వే కాదు, సమస్యని బయట నుంచి చూసే మనిషి ఎవరైనా సమస్యలో ఉన్నవాళ్లకి ఒక్కటే చెప్తారు, కొంచెం ఓపిక పట్టు అని. హాసిని, అరుంధతి గారు మనకెన్ని చేసినా జనానికి ఎప్పుడూ జరిగినవేవీ గుర్తుండవు. ఇప్పుడు నువ్వు చేసిన పనులు మాత్రమే గుర్తుంటాయి. వాటిని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అవునమ్మా, అల్లుడు నిన్నేమన్నాడు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు అల్లుడి మీద చేయి చేసుకునే విషయం గురించి మాత్రమే అందరూ మాట్లాడతారు. నీ అంతట నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడం గురించి మాత్రమే అందరూ చెప్పుకుంటారు. తప్పు నీదేనంటారమ్మా. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ తులసి, నువ్వు చాలా గ్రేట్. అరుంధతి, వచ్చావా? నువ్వే వచ్చావా? హాసిని, చూసావా? వాళ్ళొచ్చేశారు, నీకోసమే వచ్చారు. అరుంధతి, నువ్వెంత మంచిదానివి. నా కూతురు చేసిన తప్పుని క్షమించి దాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చావా? ఆపో. ఏంటి? నేను నీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చానా? అంటే నన్ను మంచిదాన్నని పొగిడేస్తే నువ్వు వాడించిన ఈ డ్రామాని, నీ కూతురు చేసిన అతి పెద్ద తప్పుని నిజంగానే క్షమించేస్తారని నీ దుర్మార్గపు ఆలోచన కదా? అరుంధతి, ఎందుకు అన్యాయంగా నోరు పారేసుకుంటున్నావు? కృష్ణమ్మ డ్రామాలాడిందా? ఏం డ్రామాలాడింది? అంతా బయటపడ్డాక కూడా ఇంకా నటిస్తుంటే దాని డ్రామానక ఇంకేమంటారు? అసలేం బయటపడింది? మీరేం మాట్లాడుతున్నారు? ఆహా, ఏం యూనిటీ మీది! ఒకసారి మోసం చెయ్యాలని ఫిక్స్ అయ్యాక అందరూ ఒకే మాట మీద ఉండటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా కృష్ణ తులసి, నీ ట్రైనింగ్ సూపర్. నువ్వొక్క మాట అనగానే ఇంజన్ వెనకాల ఫాలో అయ్యే బోగిల్లాగా మిగతా వాళ్ళంతా భలే ఫాలో అయిపోతున్నారు.
టాపిక్ డైవర్ట్ చేయటానికి భలే ట్రై చేస్తున్నారు. నిజంగా మీరేమంటున్నారో మాకెవరికీ అర్థం కావడం లేదు అరుంధతి. ఛీ, మాట్లాడుకో. ఇక్కడ కళ్ళ ముందు నీ కూతురుంది. నీ కూతుర్ని మేవే దాచామని మా ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి మా పరువు తీయాలని చూసావు. మీ ఇంట్లోనే దాచిపెట్టిన నీ కూతుర్ని ఇప్పుడు మేం చూసేశాం కాబట్టి వెంటనే ప్లేటు మార్చి మమ్మల్ని మంచోళం చేయాలని చూస్తున్నావా? అరుంధతి గారు, హాసినిని ఇక్కడ చూసి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. హాసిని కోసమే రాత్రంతా వెతికాం, ఇందాకే ఇంటికి తీసుకొచ్చాం. అబద్ధం. రోజు రాత్రి ఇక్కడికే వచ్చేసింది. మీరు వెంటనే తనని దాచిపెట్టేశారు. కావాలనే ముందు మీరిద్దరూ మా ఇంటికొచ్చి గొడవ చేశారు. బాబు, మేం చెప్పేది అబద్ధం కాదు, మీరు ఊహించేది తప్పు. హాసిని రాత్రంతా శివాలయంలో ఉంది. పొద్దున్నే హాసినిని అక్కడ చూసిన ఒక అతను వారాహికి చెప్తే వాళ్ళు వెళ్ళి తనని తీసుకొచ్చారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేం నమ్మం. అలవాటైన పని చేయటం మానకూడదు, అలవాటు లేని పని చేయకూడదు అని అంటారు. అబద్ధాలు చెప్పటం నీకలవాటు, నిజం దాచటం మాకలవాట్లేదు. చాలా ఆపండి. నీ కూతుర్ని ఇక్కడే దాచుకున్నారా లేదా ఎక్కడి నుంచో ఇప్పుడే తీసుకొచ్చారా అన్న విషయాలు మాకు అనవసరం. నా కొడుకు మీద చెయ్యి చేసుకుని నీ కూతురు చాలా పెద్ద తప్పే చేసింది. తనని అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామా ఆడడం ఇంకా పెద్ద తప్పు. అంటే నేను మీ కొడుకు మీద చేయి చేసుకోవడం తప్పైతే నాకంటే ముందే మీ కొడుకు నా మీద చేయి చేసుకోవడం తప్పు కాదా? హాసిని, నువ్వు ఆగమ్మా. నువ్వు ఉండమ్మా. ఏ ఓ ఆడపిల్ల మీద కొడుకు చేయి చేసుకున్నప్పుడు ఈవిడ గారు కొడుకుని గట్టిగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను ఆవిడ కొడుకు మీద చేయి చేసుకుంటే అంతకు మించిన పాపం లేదన్నట్టు ఫైర్ అయిపోతున్నారు. ఏ ఈవిడ పిల్లలు మాత్రమే పిల్లలా? మిగతా వాళ్ళ పిల్లలు అసలు మనుషులే కాదా?